హాయ్ అండి. నమస్తే. ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదే అండి వడియాలు పెట్టడం. అంటే సమ్మర్ సీజన్ కదా! అందరూ వడియాలు పెట్టుకుంటారు కదా! సో, ప్రాసెస్‌లోకెళ్తే ఒక గిన్నె నిండా బియ్యం పిండి తీసుకొని సేమ్ అదే గిన్నెతో 6 గ్లాసుల నీళ్లు పెద్ద గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ నీళ్లు కొంచెం మసులుతూ ఉన్నప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకొని సరిచూసుకోవాలి. అంటే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అది సరిపోతుందా లేదా చూసుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న బియ్య పిండిలో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దాన్ని కొంచెం జారుగా పిండిలా చేసుకొని బియ్య పిండిలో ఆ వాటర్లో కలుపుకోవాలంట బియ్య పిండిని. అప్పుడు ఆ వాటర్లో కలుపుతూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఎలాగంటే మనం ఉప్మా చేసుకుంటాం, ఉప్మా కలుపుతాం చూడండి, అలా ఒక్క చుక్క ఉండలు కూడా లేకుండా నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు దాంట్లోనే ఉడకబెట్టిన సగ్గుబియ్యం, పెద్ద సైజు సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని ఆ సగ్గుబియ్యం పోసుకొని కలుపుతూ ఉండాలి. అంటే జిగురు కోసం అండి. వడియాలు పగిలిపోకుండా జిగురు జిగురుగా రావడానికి వడియాలు సగ్గుబియ్యం పోసి కలుపుతూ ఉంటే అది కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుందండి. అప్పుడు దాంట్లోనే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ సరి చూసుకోవాలండి. అప్పుడు మీరు ఈజీగా కలుపుకోవడానికి మీకు వీలుగా కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఓపికగా కలుపుతూ ఉండాలి. అప్పుడే వడియాలు ఉండలు ఉండలు కాకుండా నీట్గా బాగా వస్తాయండి. నెక్స్ట్ షాట్లో